దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఒక దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయవంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుడు. నేను సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? అయిందా రుణమాఫీ? ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. అంటే ఓట్లేయించుకొని గడ్డకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 4 నెలలు అయితే కూడా 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా. ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయవంచన అని దీన్ని చెప్తారు. ఏం చెప్పిండు? పెద్ద కొడుకు 2000 ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేడు. ఇంటికి 2 పింఛన్లు కావాలంటే ముసలవ్వకి ముసలాయనకి ఇద్దరికి మనిషికి 4000 పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వచ్చే డిసెంబర్ నుంచి మేము 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. అక్క ఎవరికైనా 4000 పింఛన్ వచ్చిందా? గిడ కూర్చున్న మా వాళ్ళు చెప్పాలి, ఎవరికైనా 4000 పింఛన్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? జర గట్టిగా చెప్పాలి, గిట్టి వచ్చేదాకా. 4000 పింఛన్ వచ్చిందా? రాలేదు. ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. ఓట్ల కోసం 2000ని 4000 ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారంటే, అన్న నేను ఇడ బంగారు బిందెలు లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అక్కడ ఖాళీ కుండలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసిన రేవంత్ రెడ్డిది ఏంటిదది? ఏంటిదది? నయవంచన అంటే ఇది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బోర్డు పెట్టిన నయవంచన ఎవరికి అప్లికబుల్ అంటే ఈ దేశంలో పేద ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండు? ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పిండు. గెలిచి 4 నెలలు అయిపోయింది. వచ్చిందా మహాలక్ష్మి పథకం? టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ లో కనబడుతుంది తప్ప ఏ పేదింటి ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు దాకా కూడా డబ్బులు రాలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇగో దీన్ని నయవంచన అని చెప్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ప్రజలని మోసగించలేదు. మీరు మాట్లాడితే హామీలు అని చెప్తారు, కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే గ్యారంటీ అని చెప్తారు. మోడీ గారు గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యేటువంటి గ్యారంటీ. ఈ దేశం కాదు ప్రపంచం విశ్వసించేటువంటి నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది మీరు అందరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మొన్న మెదక్కి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నామినేషన్ వేసేందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లే వచ్చి ఏది పడితే అదే మాట్లాడిండు. మోడీ గారు ఏమిచ్చిర్రు, మెదక్ ఏమిచ్చిర్రు అని అడిగిండు. దుబ్బాకకి బస్సులు వేసుకొని వస్తా అన్నాడు. బీజేపీకి గడీలు ఉన్నాయో అన్నాడు. నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు రండి దుబ్బాకకి, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఉండే గడిని రేపంటే రేపే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని పిలుస్తే తోక ముడిచి పారిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం, అబద్ధాలు ఆడతాం, బట్ట కలిసి మీద వారేస్తాం. మోడీ రూపాయి ఇవ్వలేదు మెదక్ అని చెప్తే నేను చెప్పిన రేవంత్ రెడ్డికి, రూపాయి మెదక్ కాదు, నువ్వు గెలిచిన కొడంగల్ కోయ్, నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లా కట్టిన రైతు వేదికను అడుగు. ఆ రైతు వేదికకి నరేంద్ర మోడీ గారు 10 లక్షలు ఇచ్చిరు. రేవంత్ రెడ్డి గారు నీ కొడంగల్ కోయ్, ప్రతి ఊర్లో ఊరవతల కట్టిన శ్మశాన వాటికను అడుగు, వైకుంఠ ధామాన్ని అడుగు, దానికి ఇచ్చినటువంటి పైసలు నరేంద్ర మోడీ ఇచ్చిరు అని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. గ్యారంటీగా
చెప్పిన ప్రతి పని చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే మోసం వంచన ఈ రెండు పదాలకి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. మెదక్లో రఘునందన్ రావు గెలుపుని ఆపేందుకు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి ఎవరినో ఒక్కరిని గెలిపించాలని విమానాలలో చాటు చాటు చీకటి ఒప్పందాలు చేసి కుట్రలు చేస్తా ఉన్నారు. ఆ కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద భారతీయ జనతా పార్టీ రక్షకులు సైనికులైనటువంటి వారియర్స్ అయినటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారి కోసం 2 రోజులుగా ఎదురు చూసిన. బస్ వేసుకొని వస్తాడేమో రేవంత్ రెడ్డి దుబ్బాకకి, మెదక్కి మోడీ గారు ఏం చేసిరో చూపెడదామని. కానీ రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోలేదు. అందుకని నేనే ఒక పుస్తకం తయారు చేసి చింతమడకకి ఏమిచ్చినాం, తోటపల్లికి ఏమిచ్చినాం, మిగతా గ్రామాలకి దుబ్బాకకి ఏమిచ్చినాం, చిన్న కోడూరుకి ఏమిచ్చినాం, ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఏమిచ్చినామని చెప్తూ చాలా స్పష్టంగా ఒక పుస్తకాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్ట్లో పంపడం జరిగింది. అది చదువుకొని మరి అన్న ఇంగ్లీషులు ఉంటే నాకు అర్థం కాలేదు అంటాడేమో అని తెలుగులోనే పుస్తకం రాసి టైపు చేయించి రేవంత్ రెడ్డి గారికి పంపించి 2 రోజులైంది. ఇవాళ దాకా రిప్లై రాలే. కొత్త నాటకం మొదలు పెట్టిండు. నయా వంచన పేరిట ఓ కొత్త నాటకం మొదలుపెట్టి గాంధీ భవన్ ముంగట మళ్ళేదో జెండాలు పెట్టుకొని కూర్చున్నారు. ఒక్కటి అడగండి, రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టినోడు, జై తెలంగాణ అన్నోడు, ఈ ప్రాంతం కోసం ఈ నియోజకవర్గం కోసం పటాన్చెరు నుంచి దుబ్బాక దాకా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలతో ప్రత్యక్షమైన సంబంధాలు ఉన్నోడు. దుబ్బాకలో పుట్టి సిద్దిపేటలో పెరిగి ఈ 2 నియోజకవర్గాలు